నాకు వీడింగ్ అయింది. టెస్టులు చేసి క్యాన్సర్ అని తేలింది. 6 మాటలు కీమో పెట్టాలి అన్నారు, రేడియేషన్ చేయాలన్నారు. 5 నెలల్లో సంది ఆయుర్వేద మందులు వాడుతున్నా. నాకు ఇప్పుడు నా పేరు ఈశ్వరమ్మ, మాది మహబూబ్ నగర్. నాకు చాలా ప్రాబ్లం అయ్యింది, వీడింగ్ అయింది. మా కొడుకులు ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. ప్రాబ్లం అయింది నాకు అని చెప్తే హాస్పిటల్కు దొరకపోయినరు. డాక్టర్కు చూపించిండ్రు. టెస్టులు చేసి క్యాన్సర్ అని తేలింది. ఆపరేషన్ చేయాలి అని అన్నారు సార్. 6 మాటలు కీమో పెట్టాలి అన్నారు, రేడియేషన్ చేయాలి అన్నారు. రేడియేషన్కు నొప్పులు ఉన్నాయి, కుట్లు నొప్పులు ఉన్నాయని చేయలేదు. కీమా 3 సార్లు పెట్టిండ్రు. 3 సార్లు పెట్టినాక నేను అన్నం తినబుద్ధి కాక అన్నం తినక చాలా వీక్నెస్ అయినా. ఇంకా మంచంలోకి వెళ్ళి లేవలేకుండా అయినా. అవి రక్త కణాలు పడిపోయి, షుగర్ లెవెల్ పడిపోయి అంతా లేవలేకుండా అయిపోయినా, మాటలు కూడా లేకుండా అయినాయి. ఏసీలో ఉంచిండ్రు ఒక 15 రోజులు. ఇంకా అట్లా సూదులు మందులు అన్ని చేసినాక కొంచెం కోలుకున్నాక ఈ మందు పడతలేదని నన్ను ఇక్కడ ఆయుర్వేదం హాస్పిటల్కు తీసుకొచ్చిండ్రు. 5 నెలల్లో సంది ఆయుర్వేదం మందులు వాడుతుండా. నాకు ఇప్పుడు బాగానే ఉండ. ఐసీలో ఉన్నప్పుడు కూడా ఇంకా చాలా ప్రాబ్లం. ఏమి పొద్దు ముగుతుంది అనేది తెలియదు, తెల్లారింది అనేది తెలియదు. అట్లా ఉన్నా నేను ఇంకేం చచ్చిపోతా అనుకున్నా. నేను ఇంకా ఏం లేదు, ఇంకా నేను ఇంకా బతకను అనుకున్నా కానీ ఇంకా బయటకు వచ్చినాక ఈ ఆయుర్వేదం మందులు వాడినాక నాకు ఇంకా మంచిగానే ఉంది సార్. వీడికి రావడానికి మా కొడుకు తెలుసుకున్నాడు సారు. అంటే మా మరిది కొడుకు ఇక్కడ ఆయుర్వేదం హాస్పిటల్ ఉంది, ఇక్కడ చూపిస్తామని అడ్రస్ చెప్పిండు. అడ్రస్ చెప్తే ఇక్కడ వచ్చినాం. మా కొడుకులు ఇక్కడికి తోలుకొచ్చిండు సార్. ఇప్పుడేమో తిండి బుద్ధి కాకపోయేది, లేస్తే కళ్ళు తిరగడం, లేవలిక చేత కాకపోవడం. ఇంకా ఇప్పుడు తింటుండా, బాగానే టయానికి మందులు వేసుకుంటుండా, మంచిగానే నా పనులు నేను చేసుకుంటుండా. ఇప్పుడైతే మంచిగానే ఉంది సార్. మందులు మంచిగా వేసుకుంటుండా, మంచిగానే సార్. అన్నీ మంచిగానే నార్మల్గానే సార్.